తులారాశి చిత్త 3-4 పాదములు, స్వాతి 1-2-3-4 పాదములు మరియు విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. అయితే ఏ జన్మల పుణ్యమో 100 ఏళ్ల అదృష్టం రేపటి నుండి 2024 అక్టోబర్ 9 వరకు గురుగ్రహ ప్రభావంతో తులారాశి వారిని ఎవరు టచ్ కూడా చేయలేని అదృష్టం. 2024 అక్టోబర్ 9 వరకు గురుగ్రహ ప్రభావంతో తులారాశి వారికి జరగబోయే 10 ముఖ్య సంఘటనలు, 10 అదృష్ట యోగాలు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, ఈ రాశి వారికి ఏప్రిల్ వరకు గురువు బాగా అనుకూలంగా ఉన్నాడు. అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది చాలా వరకు జీవితం సానుకూలంగానే గడిచిపోతుంది. ఏప్రిల్ తర్వాత నుంచి గురువు అష్టమ స్థానంలో ప్రవేశించినందువల్ల ఆర్థికంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఏడాది ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు చాలా వరకు సంతృప్తికరంగా పూర్తి అవుతాయి. పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత కుటుంబ సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం కావడం, మనసులోని కోరికల్లో 1-2 నెరవేరడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రభావం పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. శత్రు, రోగ, రుణబాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. పిల్లల చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు గతం కంటే బాగా పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనుకూల సమయం. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. సొంత పనులపై దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. 1-2 శుభవార్తలు వింటారు. సొంత పనుల మీద, కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దాంపత్య జీవితం చాలా వరకు అనుకూలంగానే సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఈ సమయంలో తులారాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఆధ్యాత్మిక రంగాలపై, రహస్య శాస్త్రాలపై ఆసక్తి పెరుగుతుంది. వీటితో పాటు జ్యోతిష్యం, తాంత్రిక శక్తులపైన ఆసక్తి పెరుగుతుంది. మీడియా, కమ్యూనికేషన్, రచన రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కెరీర్ పరంగా కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో బిజీగా ఉంటారు. ఉద్యోగం మారినప్పటికీ మీపై పని ఒత్తిడి ఉంటుంది. అయితే మీ సహచరులు, సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అధికారుల నుంచి సంపూర్ణ మద్దతు పొందుతారు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారు విజయం సాధిస్తారు. తులారాశి వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని సాధించేందుకు, శత్రువులపై విజయం సాధించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీరు సాంకేతికంగా మంచి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందొచ్చు. సంవత్సరం పొడవునా మీ జీవితంలో లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే మంచి విజయాలు సాధిస్తారు. మీరు పిల్లల నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. షేర్ మార్కెట్లో మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. కుటుంబ పరంగా ప్రేమ సంబంధాలలో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఏర్పడిన సంబంధాలు చాలా కాలం పాటు సాగుతాయి. ఇది కాకుండా సంతానం లేని జంటలు సంతానం పొందవచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది.
మీ భాగస్వామి ఆరోగ్యంపైన శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీరు కుటుంబంతో కలిసి లేదా మీకు ఇష్టమైన వారితో కలిసి విహారయాత్రకు వెళ్ళొచ్చు. మీరు భౌతిక సౌకర్యాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఈ సమయంలో వివాహం ఆలస్యం అవుతున్న వారికి వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా వ్యాపారులకు గురుడి ప్రభావంతో మొదటి 4 నెలల్లో మంచి లాభాలు వస్తాయి. నిరంతర ఆదాయ ప్రభావంతో ఆస్తి కోసం అనూహ్యంగా బాగా ప్రారంభమవుతుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీ అంకిత భావం మీ జీవిత భాగస్వామి అన్నయ్యల సహకారంతో విజయాన్ని తెస్తుంది. ఏప్రిల్ తర్వాత 2వ, 4వ గృహాలపై భూమి, భవనాలు, వాహనాలు, రత్నాలు, ఆభరణాలలో లాభాలు తెస్తుంది. శుభ వేడుకలు, వ్యక్తిగత ఖర్చులను కలిగి ఉన్నప్పటికీ ముఖ్యమైన పెట్టుబడులకు ఇది అనుకూలమైన కాలం. దీర్ఘకాలిక ఆస్తులను భద్రపరచడానికి ఇది మంచి సమయాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో తులారాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంది. సంపాదన సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రమోషన్లు, సైడ్ హాస్టళ్లు లేదా పెట్టుబడుల ద్వారా అభివృద్ధి అవకాశాలను అందిస్తుంది. చర్చల నైపుణ్యాలు ఆర్థిక ఒప్పందాలను మెరుగుపరుస్తాయి. సమతుల్య నిర్ణయం తీసుకోవడానికి స్థిరత్వానికి దారితీస్తుంది. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. మే తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగా, ధ్యానం వంటివి క్రమం తప్పకుండా చేయాలి, లేదంటే మీకు ఇబ్బందులు తప్పవు. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. మీ పట్ల బాధ్యతారహిత వైఖరి మీకు హాని కలిగిస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకండి. మొత్తంగా ఈ రాశి వారికి 2024 అక్టోబర్ 9 వరకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇతరులకు సైతం సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. రుణాలు చాలా వరకు తీర్చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. తలపెట్టిన పనులు, పెండింగ్ పనులు సజావుగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు మంచి మలుపు తిరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులు అప్రయత్నంగా మంచి అవకాశాలు అందుకుంటారు. పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఈ సమయంలో రాజయోగం ఏర్పడి తులారాశి వారికి మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. మీ ధైర్యం పెరుగుతుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ స్నేహితులు మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు. దీంతో మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పాటించవలసిన పరిహారాలు: శనగలు, పెసళ్ళు శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు 51 రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. గురువారాలలో శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని, శ్రీ సద్గురు సాయినాథుని, శ్రీ దత్తాత్రేయ స్వామివారిని, శ్రీపాద శ్రీ వల్లభుడిని ఆరాధన చేయాలి. తులారాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు, అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను కూడా పఠించాలి. ప్రతిరోజు లేదా మంగళ, శని, ఆదివారాలు, పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను పఠించండి. మరియు శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.